తెలివి తక్కువ దెయ్యాలు. పార్వతీపురంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. ఎటువంటి ఆపద వచ్చి పడినా ఉపాయంతో తప్పించుకోగల మనిషి. అతడు కట్టెలు కొట్టుకుని జీవించేవాడు. ఒకసారి రామయ్య కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. ఎండలో ప్రయాణం చేయడం వల్ల అలసట చెందాడు. అలసట తీరాక కర్రలు కొట్టుకోవచ్చు అని ఒక చెట్టు నీడను కూలబడ్డాడు. అలసట వలన నిద్ర కూడా పట్టింది. నక్కల కూతలతో రామయ్యకు తెలివొచ్చింది. లేచి చుట్టూ చూశాడు. చీకటిగా ఉంది. ఇంతలో 2 దెయ్యాలు రామయ్య ముందుకొచ్చి నిలబడ్డాయి. ఆ దెయ్యాలను చూసి రామయ్య భయపడ్డాడు. ఏ మనిషి, నీ బుర్ర చాలా గొప్పది కదా, మేమిద్దరం దెయ్యాలం. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది నువ్వు తేల్చి చెప్పాలి, లేదా నేను చంపేస్తాం అన్నాయి దెయ్యాలు. నేను వేప చెట్టు దెయ్యాన్ని, ఆది చింత చెట్టు దెయ్యం. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగింది వేప చెట్టు. వేపాకు మనిషికి చాలా ఉపయోగపడుతుంది. వేపాకు తింటే మనిషి శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. మనిషి పులుసు లేకపోతే అన్నం తినలేడు. పులుసు చింతకాయతో చేస్తారు. మీరిద్దరు గొప్పవాళ్లే అని ప్రాణభీతో చెప్పాడు రామయ్య. అలా కాదు, మా ఇద్దరిలో ఎవరు గొప్ప ఖచ్చితంగా తేల్చి చెప్పాల్సిందే అన్నాయి దెయ్యాలు. ఇద్దరి చేత బండచాకిరీ చేయించుకోవాలనే ఆలోచన మనసులో మెదిలింది రామయ్యకు. మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతాను, అందులో ఎవరు నెగ్గితే వారే గొప్ప అన్నాడు రామయ్య. ఆ పరీక్ష ఏమిటో వెంటనే చెప్పు అన్నాయి దెయ్యాలు. మీ ఇద్దరు 2 గొడ్డలతో కర్రలు కొట్టండి. ఎవరు ఎక్కువ కర్రలు కొడతారో వారు ఈ పరీక్షలో నెగ్గినట్టు అన్నాడు రామయ్య. సరే అని వేగంగా కర్రలు కొట్టసాగే దెయ్యాలు. ఇక ఆపండి, మీ ఇద్దరు కర్రలు కొట్టడంలో సమానలే. అయితే మీకు ఇంకొక పరీక్ష అన్నాడు రామయ్య. సరే అనే దెయ్యాలు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరు మాది. ఆ ఊర్లో రామాలయం ప్రక్క ఇల్లు నాది. ఈ కట్టెలు తాళ్లతో కట్టి ఎవరు వేగంగా వెళ్ళి మా ఇంట్లో ఇస్తారో వాళ్లే మీ ఇద్దరిలో గొప్ప అన్నాడు రామయ్య. సరే అని 2 దెయ్యాలు కర్రల్ని తాళ్లతో కట్టి ఆ ఊరి వైపు దారితీశాయి. ఆ ఇంటికి కర్రలిచ్చి 2 దెయ్యాలు ఒక్కసారి వచ్చాయి రామయ్య దగ్గరకు. అబ్బా, ఈ పరీక్షలో కూడా మీరిద్దరూ సమానలే, మీకింకొక పరీక్ష అన్నాడు రామయ్య. సరే చెప్పు అన్నాయి దెయ్యాలు. ఇదిగో, ఎవరూ మీలో 100 బంగారు నాణాలు తెచ్చి నాకిస్తారో వాళ్లే మీ ఇద్దరిలో గొప్ప అన్నాడు రామయ్య. సరే అని 2 దెయ్యాలు తమ నివాసాలకు వెళ్ళాయి. బంగారు నాణాలు తెచ్చి రామయ్య చేతికిచ్చాయి. ఆ 2 తెచ్చిన బంగారు నాణాలు లెక్క పెట్టాడు. చెరో 100 ఉన్నాయి. ఈ పరీక్షలో కూడా ఇద్దరు సమానులే అని బంగారు నాణాల్ని మూట కట్టుకున్నాడు. నీకింకొక పరీక్ష అన్నాడు రామయ్య. సరే, ఆ పరీక్ష ఏమిటో చెప్పు అన్నాయి దెయ్యాలు. మీరు ఇద్దరూ విలువెత్తు లోతుగా ఉన్న 2 గోతులను తవ్వండి. ఎవరు ముందు తవ్వుతారో వారు మీ ఇద్దరిలో గొప్ప అన్నాడు రామయ్య. 2 దెయ్యాలు వేగంగా గోతులు తవ్వాయి. ఈ పరీక్షలో కూడా మీ ఇద్దరు సమానులే. చివరిసారిగా మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నిర్ణయించడానికి పరీక్ష పెడతాను. అది మీలో ఉన్న సహనానికి పరీక్ష అన్నాడు. ఆ పరీక్ష ఏమిటో చెప్పమని అడిగే దెయ్యాలు. ఈ 2 గోతుల్లో మీరిద్దరు కూర్చోండి. ఈ మన్ను మీ మీద వేస్తాను. మీరు వద్దు అనే వరకు ఈ మన్ను వేస్తాను. ఎవరు ముందు వద్దు అంటారో వారు ఓడిపోయినట్టు 2వ వారు ఇద్దరిలో గొప్ప అని చెప్పాడు రామయ్య. సరే అన్నాయి దెయ్యాలు. 2 దెయ్యాలు 2 గోతుల్లో కూర్చున్నాయి. మన్ను ఒక్కొక్క దాని మీద వేసాగాడు రామయ్య. వాటి పీకల వరకు వచ్చింది మన్ను. చింత చెట్టు దెయ్యమా, మన్ను మరి వెయ్యవద్దా అని అడిగాడు రామయ్య. ఒకవేళ మన్ను వద్దంటే పరీక్షలో తప్పిపోతాను. అప్పుడు నాకంటే గొప్పదవుతుంది వేప చెట్టు దెయ్యం. దానికన్నా నేనే గొప్ప అనిపించుకోవాలి అని మనసులో అనుకుంది చింత చెట్టు దెయ్యం. ఇంకా వెయ్యాలి మన్ను అని జవాబిచ్చింది అది. అలాగే అని మన్ను వేశాడు రామయ్య. వేప చెట్టు దెయ్యమా, నీకు మరి మన్ను వద్దా అని అడిగాడు రామయ్య. వద్దు అంటే నాకంటే గొప్ప ఆపుతుంది. చింత చెట్టు దెయ్యం, మా ఇద్దరిలో నేనే గొప్ప అనిపించుకోవాలి అని మనసులో అనుకుంది వేప చెట్టు దెయ్యం. ఇంకా మన్ను వెయ్యి అని జవాబిచ్చింది. 2 గోతుల్ని మన్నుతో నింపేశాడు రామయ్య. ఆ గోతుల్ని కాళ్లతో బాగా తొక్కి బంగారు నాణాల మూట తీసుకుని ఊరివైపు దారితీశాడు. అయిపోయింది, కథ కంచికి మనం ఇంటికి.